మీరు చెప్తున్నారు. ఇది కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. మునంబం అని చెప్పి కొచ్చిన్ దగ్గర ఒక చిన్న ఫిషింగ్ విలేజ్. ఇది మన వకఫ్ నుంచి కరప్షన్, వకఫ్ ఇంకా పెద్ద కరప్షన్. వకఫ్ ఎందుకంటే దీంట్లో టెంపుల్ ల్యాండ్స్ అంటున్నారు, మంచిదే, టెంపుల్ ల్యాండ్ సేల్ ప్రొహిబిట్ చేయడం, కానీ అక్కడే మ్యాక్సిమం అమ్ముకున్నారు టెంపుల్ ల్యాండ్. వకఫ్ బోర్డ్ ముతావలీలు వకఫ్ ల్యాండ్ అన్ని అమ్ముకున్నారు. మా ఇంటి దగ్గర కోహే ఇమామ్ జమీన్ అని చెప్పి చెప్పండి, అమ్ము కూడా డిస్ప్యూట్ నడుస్తుంది ఒకటి హైదరాబాద్ హైకోర్టులో. దాని పక్కన కోహే ఇమామ్ జమీన్ అని చెప్పి పెద్ద ఒక దర్గా ఉంది. అది షియా వాళ్ళ దర్గా, లైక్ మౌలాలి అనమాట, ఆల్మోస్ట్ ప్యారలల్ గా ఉంటుంది. దాని చుట్టుపక్కల ల్యాండ్ అంతా ముందు వీళ్ళ వకఫ్ ల్యాండ్ ఉండే, ఒక టైంలో అడవి ఉండేది, ఆర్మీ, దాని పక్కన బ్రిటిష్ ఆర్మీ ఉంది. ఇప్పుడు చూస్తే మొన్న నేను ఈ డిస్ప్యూట్ దగ్గర వెళ్ళి అక్కడ అడిగితే ముతావలి ఏమంటాడు, సార్ మా దగ్గర ల్యాండ్ ఏం లేదు, ల్యాండ్ అంతా పోయింది, అది గవర్నమెంట్ టేక్ ఓవర్. గవర్నమెంట్ వకఫ్ ల్యాండ్ ఎట్లా టేక్ ఓవర్ చేస్తారు? ఓకే, అక్కడ బోర్డు కూడా పెట్టేశారు, ఎవరో 2 bedroom హౌసెస్ అని చెప్పి బోర్డు పెట్టేశారు. నాకు అర్థం కాదు, ఇది మునంబం ల్యాండ్ ఇదే జరిగింది. మునంబం అని చెప్పి క్వశ్చన్ చెప్పాను, ఫిషింగ్ విలేజ్, 600 ఫ్యామిలీలు 5 జనరేషన్ నుంచి నడిపించుకుంటున్నారు. అక్కడ ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, 2nd generation, 3rd generation, 4th generation వచ్చేసారు. సడన్ గా ఒక 10 సంవత్సరాల ముందు వకఫ్ బోర్డు వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ మాదని చెప్పేసారు. అయిపోయింది. మోదీ గారు ఆ చట్టం తీసుకొచ్చేదాకా అది ప్రాబ్లం ఉంది. అంటే ఒకసారి వకఫ్ సెడ్ దట్ ల్యాండ్ ఇస్ మీది కాదంటే మీరు ప్రూవ్ చేయాలి మీ ల్యాండ్ మీద. వకఫ్ ప్రూవ్ చేయక్కర్లేదు, ఆలోచించండి. ఇవాళ పొద్దున ఒక మా కజిన్ అవుతాడు, తహసీల్దార్ గా పనిచేస్తున్నాడు. యాక్చువల్లీ సార్ ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఇట్లా ప్రాజెక్టులు వస్తాయి కదా, ప్రాజెక్ట్ వచ్చినప్పుడు భూసేకరణ చేస్తుంది ప్రభుత్వం. దాన్ని తీసుకొని దానికి వాళ్ళ కాంపెన్సేషన్ కింద ఇంకొక దగ్గర భూమి ఇవ్వడం చేస్తారు. అయితే ఇంకో దగ్గర భూమి ఇచ్చినప్పుడు ప్రభుత్వ భూమి కదా ఇచ్చేది. సో ప్రభుత్వ భూమి ఇచ్చినప్పుడు దాన్ని అమ్మడానికి కొనడానికి వీలు ఉండదు. ప్రభుత్వ భూమి కొన్ని నిబంధనల ప్రకారం, లైక్ సెస్లకు ఇచ్చినా, లేకపోతే ఏదైనా ఆశ్రమానికి ఇక్కడ ఇచ్చిన దానికి, డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చినా, ఇక్కడ ఇచ్చిన దానికి ఇది అది వాళ్ళు ఇచ్చినందుకు గాను పరిహారంగా ఇస్తున్నది కదా, పరిహారంగా ఇస్తున్నది. వాళ్ళు అమ్ముకోవడానికి కొనడానికి వీలుగా ఉండాలి. అయితే ఇక్కడ ఏమైందంటే నిబంధన ప్రకారం తహసీల్దార్ కాబట్టి ఆయన గ్రౌండ్ లో జరుగుతుంది చెప్తున్నాడు. ఆయన ఏంటంటే వీళ్ళు కొంతమంది మాన్యువల్ గా దాన్ని ఆ పర్టికులర్ జాబితాలో పెట్టకుండా మీరు ప్రైవేట్ అమ్మడానికి కొనడానికి వీలుగా ఉండే జాబితాలో చేర్చారట కొన్ని సందర్భాల్లో. అంటే మామూలుగా అయితే ఆ పర్టికులర్ వ్యక్తి కనుక నిజంగా చేర్చకూడదు అనుకుంటే వదిలేస్తే వాళ్ళకి తెలియదు, తీసుకున్నప్పుడు తెలియదు నేను భూమి ఇచ్చారు అనుకుంటాడు. కానీ అది అమ్మడానికి కొనడానికి వీలేదన్న విషయము మామూలు వ్యక్తి సార్ తీసుకోడు. ఇప్పుడు అమ్మడానికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. సో ఇది మాన్యువల్ గా ఇంటర్వెన్షన్ అవ్వడం వల్ల కొంతమంది ఏమో చేస్తున్నారు, కొన్ని ప్లేసుల్లో జరగట్లేదు అనేది ఇంకొక వర్షం. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, కొంచెం నంబర్స్ చూస్తే అటవీ భూమి అండ్ ఈ అటవీ శాఖకి రెవెన్యూ శాఖకి మధ్య డిస్ప్యూట్ సార్ కేంద్ర ప్రభుత్వానికి పంపిన రికార్డుల్లో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నంబర్స్ ప్రకారం తెలంగాణలో సుమారుగా 43.05 లక్షల ఎకరాలు ఉందని లెక్క. అండ్ రెవెన్యూ రికార్డుల ప్రకారం 61.77 లక్షల ఎకరాలు రాష్ట్ర లెక్కలు, అంటే రాష్ట్రం పంపించినటువంటి లెక్కలు ఒకటి మొత్తం రెండింటిని చూస్తే రెవెన్యూ రికార్డులకి అండ్ అటవీ భూమికి లెక్క మధ్యలో 23 లక్షల వ్యత్యాసం ఉంది. 23 లక్షల ఎకరాలు ఎవరెత్తుకెళ్లారు అంటే ఎత్తుకెళ్ళడం కాదు, ఇప్పుడు మాదని మేము క్లెయిమ్ చేస్తాం, మీదని మీరు క్లెయిమ్ చేస్తాం, ఈ డిస్ప్యూట్ కూడా సాగుతూనే ఉంటాం. ఈ డిస్ప్యూట్ మధ్యలో మధ్యలో ఎవడో ఒకడు వస్తాడు, బాగా ఇన్ఫ్లుయెన్సర్ ఎవడో వస్తాడు, వచ్చి దాన్ని వాడి పేరు సాయి గారు చెప్పిన డిస్ప్యూట్ కి ఇంకొక డిస్ప్యూట్ సికింద్రాబాద్ ఏరియాలో, డిఫెన్స్ ఎస్టేట్ ల్యాండ్ కింద చాలా మటుకు సికింద్రాబాద్ లో ఆర్మీ ఏరియా వస్తుంది. ఆర్మీ అంటే ఆర్మ్ ఫోర్సెస్, మకీంపేట ఎయిర్ ఫోర్స్ బేస్ కానీ కంటోన్మెంట్. డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీస్ అనేది పూణేలో ఉంది వాళ్ళ హెడ్ క్వార్టర్స్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డిఫెన్స్ ల్యాండ్ మొత్తం కాపాడుకోవాలి, అది వాళ్ళ సెక్షన్స్ ఉంటుంది, A1 ల్యాండ్, A2 ల్యాండ్, B1 B2 ల్యాండ్ అని ఉంటుంది ప్రయారిటీ వైస్. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీస్ లో మాక్సిమం కరప్షన్ ఉంది మన రెవెన్యూ డిపార్ట్మెంట్ లాగా. మీరు బిలీవ్ చేయరు, బొలారం నుంచి మీరు వెళ్తూ సెంటెన్స్ స్కూల్ క్రాస్ చేయగానే సడన్లీ ఆర్మీ ఏరియా నడిమిట్లో ఒక పెద్ద ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి ఎక్కడ వచ్చింది. అట్లీస్ట్ సెంటెన్స్ అర్థం చేసుకోవచ్చు, 1875 ఓల్డెస్ట్ బొలారం. కానీ ఇది ఎక్కడ వచ్చిందంటే తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ పనిచేసిన ఒక మనిషి ఆ టైంలో డిఫెన్స్ మినిస్టర్ లో పనిచేసిన ఒక మనిషి ఏం చేసినట్టు 6 పేజీలు చింపేసినట్టు ఆఫీషియల్ రికార్డ్ నుంచి. అంటే 81th పేజ్ తర్వాత 91 వస్తుంది, 10 పేజీలు లేవు నడిమి రికార్డ్స్ నుంచి. ఆ టైంలో కంప్యూటరైజేషన్ లేదు, ఆ ల్యాండ్ మొత్తం వీడ్ అయిపోయింది, ప్రైవేట్ ఇండివిజువల్ అయిపోయింది. ఆర్మీ వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ ద బెస్ట్ టు అండర్స్టాండ్ ఈ ఎక్కడ నడిమిట్లో వచ్చిందని చెప్పేసి. ఇది జరిగిన తర్వాత ఇట్లాంటి చాలా అవకతవకలు డిఫెన్స్ ఎస్టేట్ నడుస్తుంది. సికింద్రాబాద్ లో బ్రిటిష్ కంటోన్మెంట్ ఉండే, ఇట్ వాజ్ ద లార్జెస్ట్ కంటోన్మెంట్, ఇప్పుడు కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంటోన్మెంట్.
కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న రికార్డులు మొత్తం అబద్ధాలు చేసి కంప్లీట్ గా దే మెస్డ్ అప్ ద రికార్డ్స్. అది ఏమైనా అంటే పూణేకి పంపిండు. మా బొలారం టెంపుల్ అయ్యప్ప టెంపుల్ ఒక లేడీకి వాళ్ళ హస్బెండ్ కి లీజులు ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు 99 సంవత్సరాలు. ఆమె మాకు ఇచ్చింది, ఐఎమ్ ద సెక్రటరీ ఆఫ్ ద టెంపుల్. సో మాకు ఇచ్చారు. అది టెంపుల్ ఇచ్చినప్పుడు ఏమైంది లీజ్ లో మాకు అది లీజ్ లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయిపోయింది, 3 సంవత్సరాల ముందు ఎక్స్పైర్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి చాలా టైం అయింది కదా. న్యాచురల్లీ ఇట్ వెంట్ బ్యాక్ టు డిఫెన్స్ ఎస్టేట్స్. ఇప్పుడు వాళ్ళు మేము చిన్న ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టాలని వచ్చి అబ్జెక్ట్ చేస్తున్నారు. కానీ దాని వెనక దాని పక్కన దాని అక్కడ ఇక్కడ అంతా ఏం కావాలంటే చేసుకుంటున్నారు. కానీ టెంపుల్ ల్యాండ్ లో టెంపుల్ మీరు ముట్ట చేయకూడదు, గోడ కట్టకూడదు. ఇప్పుడు వీఆర్ లూజింగ్ హాఫ్ ద టెంపుల్ డ్యూ టు రోడ్ వైడనింగ్. మా ధ్వజస్తంభం దాకా పోతుంది. ఓకే నో ప్రాబ్లం, సాయి గారు వస్తుంటారు టెంపుల్ కి మాల వేసుకునే టైంలో. ఇది మన ప్రాబ్లం. మనం జిహెచ్ఎంసీ అనుకుంటాం ఒకటి, జిహెచ్ఎంసీ ద మెస్ ఒకటి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ అది కూడా మెస్. ఇది నేను చెప్తాను చూడండి, ఒక నెక్స్ట్ 200 సంవత్సరాలు కొట్టుకున్నా కానీ మనం అందరూ వెళ్ళిపోతాం.